రాష్ట్రంలో నవ్వులు కనపడుస్తున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. మొన్నటి వరకు నేను ఎక్కడికి పోయినా మనుషులు వచ్చినా జీవోత్సవాలుగా వచ్చేవాళ్లు. ఈరోజు ఎక్కడికి పోయినా హుషారుగా నవ్వుతూ భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారంటే ఒక ప్రభుత్వం కూడా మీ జీవితాల్లో ఏ విధంగా ఆనందాన్ని తేగలుగుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. నిన్న మొన్న విశాఖపట్నం పోతే కూడా మాకు స్వాతంత్రం వచ్చింది, ఆనందంగా ఉన్నాం అనే పరిస్థితికి వచ్చారు. వారు అదే అంటున్నారు, మేము వ్యాపారం మొత్తం చేస్తున్నాం, వేరే దేశాల్లో కూడా చేస్తున్నాం, ఇక్కడ పుట్టాం, డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు. భవిష్యత్తులో తెలుగు వాళ్ళు ఆలోచించాల్సింది మనం ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్సే కాకుండా గ్లోబల్ లీడర్స్ గా ఆలోచించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నడిపిద్దాం, సంపద సృష్టిద్దాం, ఆ సంపద మళ్ళా పేదవాళ్లకు పంచుదాం, వాళ్ళను కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ